రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ స్టార్ట్ చేసింది సర్కార్. మొదట్లో ఏప్రిల్ 5 వరకే దరఖాస్తులకు గడువు ఇచ్చిన రాష్ట్ర సర్కార్ ఆ తర్వాత ఈ నెల 14 వరకు గడువు పెంచింది. ఈ స్కీమ్ కింద 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు యువత ఏదైనా బిజినెస్ పెట్టుకునేలా సర్కార్ అవకాశం కల్పించింది. ఇందులో 50,000 వరకు 100% సబ్సిడీ, 1,00,000 రూపాయల వరకు 90% సబ్సిడీ, 2 లక్షల వరకు 80% సబ్సిడీ, ఇక 3 లక్షలైతే 70% సబ్సిడీ, 4 లక్షలైతే 60% సబ్సిడీ వర్తిస్తుంది. పథకం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ టైంలోనే లక్షల సంఖ్యలో యువకులు అప్లై చేసుకున్నారు. పథకానికి అర్హులైన వారికి జూన్ 2న అర్హత సర్టిఫికెట్లు అందజేయనుంది రాష్ట్ర సర్కార్. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి సదా లైవ్ లో ఉన్నారు. సదా, రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం గడువు తేదీ, ఈ స్కీమ్కు సంబంధించిన గడువు తేదీ ఈ రోజుతో ముగియనుంది. ఈరోజు midnight 12 o'clock వరకు ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో వీటిని ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో ఆన్లైన్లో అయితే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ అవసరం లేదు. సో రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ అంటే 2014 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 3 కూడా అటాచ్ చేసి సంబంధిత గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్లో, ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో లేకపోతే మున్సిపాలిటీలో అయితే వార్డ్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు యాక్చువల్గా దీనికి సంబంధించి మార్చి 16న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మార్చి 17th నుంచి వీటి ఫామ్స్ అనేటివి ఆన్లైన్లో తీసుకుంటున్నారు. సో మొదటగా ఏప్రిల్ 5th వరకే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఇచ్చారు. కానీ అప్పటి వరకు చాలా మందికి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ లేకపోవడం, వాళ్ళు అప్లై చేసుకున్న మీ సేవలో సర్వర్ బిజీ ఉండడంతో ఇబ్బంది అవడంతో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ నెల 14th వరకు, అంటే ఈ రోజు వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పటి వరకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మొత్తం 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దీనిలో ఆన్లైన్లో 14 లక్షల అప్లికేషన్లు రాగా ఆఫ్లైన్లో డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీసులో కానీ లేకపోతే మున్సిపల్ వార్డ్ ఆఫీస్లో ఇచ్చినాయి. మరో 2 లక్షల ఆఫ్లైన్ ఈ దీనికి సంబంధించిన ఇవి పథకాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా ఆఫ్లైన్లో వచ్చిన వాటిని డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళే ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. సో ఆన్లైన్లో వచ్చినాయి, డైరెక్ట్గా వచ్చిన వాటిని అక్కడ ఆదాయం సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ దీనికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ డైరెక్ట్గా చూసి అక్కడ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ దీనిలో సర్వర్ బిజీ ఉండడంతో చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయని ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే జనాలందరికీ కూడా దీనికి అప్లై చేయాలంటే మస్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా 2014 తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అది కావాలంటున్నారు. కాబట్టి అందరూ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్స్కి ఒకేసారి అందరూ ఇన్కమ్ క్యాస్ట్ అప్లై చేసుకున్నవి మీ సేవల్లో వచ్చినాయి. ఆల్మోస్ట్ 16 lakhs ఎబో అప్లికేషన్స్ వచ్చాయని ఇటు రెవెన్యూ ఆఫీస్లో సంబంధించిన ఆఫీసర్లు చెప్తున్నారు. ఆ 16 lakhs సంబంధించి ఇప్పటి వరకు 12 lakhs వరకు ఇష్యూ చేసినాం. మిగతావి చివరి టైంలో, అంటే ఈ రోజు లోపల మేము ఇష్యూ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్లకు అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు మీ సేవా సెంటర్లు కూడా ఒకేసారి అందరూ అప్లై చేయడంతో సర్వర్ బిజీ రావడం, నెట్వర్క్ సరిగా లేకపోవడంతో వాళ్ళకి చాలా మందికి ఇప్పటి వరకు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కొందరికి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకా వాళ్ళ చేతికి అందలేదు. కాబట్టి ఇవి వచ్చే వరకు ఆపి ఇంకొంత రోజులు ఎక్స్టెండ్ చేయాలని అయితే చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళకు ఈ సర్టిఫికేట్స్ లేకపోవడంతో అప్లోడ్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ఇంకొన్ని రోజులు టైం ఇవ్వాలని, ఇంకా గడువు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మరోవైపు ఈ డైరెక్ట్గా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించిన వెబ్సైట్ కూడా వాళ్ళు డిజైన్ చేయడం సింపుల్గా డిజైన్ చేశారు. ఈ 3 సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తే అయిపోతుంది. ఒక ఫోటో అప్లోడ్ చేయాలి. ఈ 3 సర్టిఫికేట్స్కి సంబంధించిన ఆధార్ నంబర్ కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన నంబర్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం అప్లోడ్ చేయాలి. ఈ వాళ్ళు చేసిన డిజైన్ బాగానే ఉంది కానీ సర్వర్ బిజీ వస్తుంది. జనాలంతా కూడా ఒకేసారి చేయడంతో, అప్లై చేయడంతో సర్వర్ బిజీ వస్తుంది. నైట్ టైంలో కూడా పనిచేస్తుందని నైట్ టైం చూసినా కూడా నైట్ టైం కూడా సర్వర్ బిజీ వస్తుంది. ఒక్కొక్క అప్లికేషన్ అప్లోడ్ చేయడానికి, ఫామ్ ఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ ½ an hour నుంచి 40 minutes వరకు పడుతుంది. కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తే ఇప్పటి వరకు ఎవరెవరైతే
అప్లై చేసుకోలేదో వాళ్ళకు కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చాలామంది ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పటికే యాక్చువల్గా ఇది మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకే అనుకుంది. కానీ ఆ తర్వాత ఇటు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోవడంతో ఈ రోజు వరకు ఎక్స్టెండ్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు లాస్ట్ డే కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు జూన్ 2 రోజు అర్హులందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేయాలి. వాళ్ళ ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరెవరైతే ఎంపిక అవుతారో వాళ్ళని ఫైనల్ లిస్టు తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ప్రకటించాలని చెప్తున్నది. కాబట్టి ఈరోజు అప్పటిలోగా వచ్చిన అప్లికేషన్స్ అన్నిటి కూడా అధికారులు ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఎంతవరకు పెట్టుకున్నారు, అలాగే బ్యాంక్ లింకేజ్ లోన్స్ ఉన్నాయా, లేకపోతే మొత్తం ఇటు వీళ్ళు ఇచ్చిన రుణం మొత్తం మాఫియాయే ఉన్నాయా, ఏమేమి బిజినెస్లు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ చూడాల్సిన టైము వాళ్ళకు కూడా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ అడిగే ఈ ఎక్స్టెన్షన్ ఇస్తుందా లేదా అనేది ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వేచి చూడాలి. జ్యోతి. రైట్ సదా, థ్యాంక్ యూ.